తెలంగాణ రాష్ట్రంలో బాలికల్లో గర్భాశయ ముఖ కేన్సర్ను నివారించేందుకు చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని కింగ్ కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో శనివారం ఫిబ్రవరి 28 హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV టీకా కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం ఉదయం సుమారు 11:30 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆరోగ్య అధికారులు, వైద్యులు, ఏషా కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాలతో ఈ జాతీయ కార్యక్రమాన్ని డిజిటల్ ద్వారా అనుసంధానం చేసినప్పటికీ కింగ్ కోటి ఆసుపత్రిలో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసి గర్భాశయ ముఖ కేన్సర్ను నివారించేందుకు అర్హత గల బాలికలకు మొదటి టీకా మోతాదును ఇయ్యారు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసి టీకాలను కోల్డ్ చైన్ బాక్సుల్లో భద్రపరచి ఆరోగ్య సిబ్బంది టీకా ప్రక్రియను సమన్వయించారు. మొదటి టీకా పొందిన బాలికల్లో హేమదర్శిని అనే 16వ సంవత్సరాల బాలిక ఒకరు. ఆమె తన తల్లి సమక్షంలో గార్డసిల్ 4 టీకాను తీసుకుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 5 బాలికలకు అక్కడ టీకా ఇచ్చారు. ప్రతి సందర్భంలో తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారు. టీకా అనంతరం బాలికలను AEFI అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ గదికి తరలించారు. ఇది ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 6 పడకల పరిశీలన గది. అక్కడ వారికి 30 నిమిషాల పాటు వైద్య పర్యవేక్షణ కల్పించారు. ఈ టీకా సాధారణంగా సురక్షితమైనదే అయినప్పటికీ ఏదైనా తక్షణ ప్రతికూల ప్రతిచర్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కనీసం 30 నిమిషాలు పరిశీలిస్తాం అని AEFI గదిని పర్యవేక్షిస్తున్న ఒక వైద్యుడు తెలిపారు. ఆరోగ్య అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28న జరిగిన కార్యక్రమం కేవలం ప్రారంభోత్సవం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ టీకా కార్యక్రమం మార్చి 8 నుండి అంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున ప్రారంభమవుతుంది. మొదటగా ఈ టీకా 1 నెల పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది. తరువాత ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు PHCs విస్తరించబడుతుంది. బాలికలకు టీకా ఇవ్వడం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సమక్షంలోనే జరుగుతుంది. గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ కలిసి సమాచార ప్రచారం నిర్వహిస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను యూవిన్ ప్లాట్ఫామ్ ద్వారా నమోదు చేయవచ్చు లేదా ప్రభుత్వ ఆసుపత్రులకు నేరుగా వెళ్లి టీకా వేయించుకోవచ్చు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ టీకా ఇవ్వడం ప్రత్యేకంగా గుర్తించిన ఆసుపత్రుల్లోనే జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే టీకా తర్వాత 30 నిమిషాల పరిశీలన అవసరం ఉండటం వల్ల అక్కడ AEFI సౌకర్యాలు మరియు కోల్డ్ చైన్ వ్యవస్థలు ఉండాలి. మోతాదు విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమంలో ఒకే మోతాదు గార్డసిల్ 4 టీకా ఇవ్వబడుతుంది. ప్రైవేట్ రంగంలో గార్డసిల్ 9 వంటి ఇతర టీకాలు మరియు బహుళ మోతాదు షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మాత్రం ఒకే మోతాదు ఉంటుంది. ఈ కార్యక్రమం 3 నెలల పాటు ప్రతిరోజు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం కోసం సుమారు 60,000 మంది సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు, ANMs, ఆశా కార్యకర్తలు శిక్షణ పొంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు సుమారు 1.45 లక్షల టీకా మోతాదులు అందాయి. అర్హత గల బాలికల సంఖ్య సుమారు 3.55 లక్షలు అని అంచనా. అవగాహన పెరగడం మరియు తల్లిదండ్రుల సమ్మతి పెరగడం ఆధారంగా టీకా సరఫరా దశల వారీగా విడుదల చేయబడుతుంది అని ఆఫీసర్లు తెలిపారు.